స్థానిక అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో ప్రజలు చైతన్యవంతం చేయడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పలు అంశాలపైన, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మనం మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలి అనేటువంటి పలు అంశాలని స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లోని విద్యార్థుల ముందు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయినప్పుడు కానీ, అలాగే ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని బయటకు తీసుకొచ్చే విధానంను, ఎగిసిపడే మంటల్ని అదుపు చేసే విధానంలో ఇతర అంశాలని సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్లోనూ, అపార్ట్మెంట్లలోనూ, వివిధ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని ఎలా కాపాడాలి అనే విషయాలపైన అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రదర్శించే విన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా ప్రజలకి తెలియజేస్తున్నామని చెప్పారు. మీడియా ద్వారా, పాంప్లెట్స్ ద్వారా అనేక రూపాల్లో అగ్నిమాపక శాఖ ప్రజల్ని చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఫైర్ ఆఫీసర్ జి సూరిబాబు తెలియజేశారు. అక్కడ మనం ఆక్సిజన్ అనేది దానికి అందకుండా చేసాం. ఇలా మన దగ్గర బకెట్ కానీ ఏదైనా అందుబాటులో ఉంటుంది. ఫైర్ అయినప్పుడు అక్కడ మనం ఆక్సిజన్ అనేది కట్ చేస్తాం. మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఈ విధంగా చాలా జాగ్రత్తగా నిల్చో పెట్టుకొని మనకి సపోర్ట్ మనం సపోర్ట్ చేసుకుంటా ఆ వ్యక్తిని పట్టుకొని మన మీద వాలిపోయాడు. పూర్తిగా స్పృహ లేదు.